సినిమా అంటే పండగ సీజన్లోనో హాలిడే సీజన్లోనో ప్రేక్షకుల ముందుకొచ్చేవి. కానీ ఇప్పుడు రిలీజ్ సీజన్తో పాటు కాంపిటీషన్ విషయంలో కూడా సీరియస్గా థింక్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చూపించాలంటే సోలో రిలీజ్ అయితేనే సేఫ్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే ఎలాంటి పోటీ లేకుండా ఉండేలా జాగ్రత్తగా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్టోబర్లో రిలీజ్కి ప్లాన్ చేసుకున్న దేవరా కాస్త ఎర్లీగా సెప్టెంబర్ 27ని ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబర్లో వేట్టయాన్, కంగువా లాంటి డబ్బింగ్ సినిమాలు పోటీ ఉండడంతో ఆ మాత్రం మార్కెట్ అయినా మిస్ అవ్వడం ఎందుకన్న ఉద్దేశంతో ప్రీపోన్కే ఓటేశారు దేవరా మేకర్స్. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 కూడా సేఫ్ డేట్కే ఆడియన్స్ ముందుకొచ్చేస్తోంది. మామూలుగా డిసెంబర్లో పెద్ద సినిమా రిలీజ్ అంటే క్రిస్మస్కి కాస్త అటు ఇటుగా ప్లాన్ చేస్తారు. కానీ పుష్ప మూవీని మాత్రం డిసెంబర్ 6న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. క్రిస్మస్ రిలీజ్కి ఖచ్చితంగా పోటీ ఉంటుందని ఫిక్స్ అయిన పుష్పరాజ్ డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే 1-2 సార్లు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఆ టార్గెట్తోనే వర్క్ చేస్తున్నారు. ఈ క్రిస్మస్ సీజన్లో గట్టి పోటీనే కనిపిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ తండేల్, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబిన్ హుడ్తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా విడుదలై పార్ట్ 2 కూడా డిసెంబర్ 20నే రిలీజ్కి ప్లాన్ చేసుకుంటున్నాయి. సీనియర్ హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకోవాల్సిందే. కమర్షియల్ ఫార్మేట్లో వాళ్ళు పెద్దగా ఫిట్ అవ్వరు అన్నది ఇండస్ట్రీలో ఉన్న నమ్మకం. అయితే ఈ రూల్ని బ్రేక్ చేస్తున్న బ్యూటీస్ కూడా కొంతమంది ఉన్నారండోయ్. సీనియర్ మోస్ట్ అన్న ట్యాగ్ వచ్చి కూడా చాలా రోజులైపోతున్నా ఇప్పటికీ గ్లామర్ రోల్స్లో రచ్చ చేసేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా యాక్టివ్గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్గా ఉంటారు శ్రియా సరణ్. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో మరీ సెలెక్టివ్గా ఉంటున్న ఈ బ్యూటీ ఆన్లైన్లో మాత్రం అస్సలు తగ్గట్లేదు. రొమాంటిక్ మూమెంట్స్ తో పాటు గ్లామరస్ ఫొటోస్ ని కూడా షేర్ చేస్తూ రచ్చ చేసేస్తున్నారు. ఫ్యామిలీ లైఫ్ కి టైం ఇస్తూనే గ్లామర్ ఇమేజ్ ని కూడా పర్ఫెక్ట్ గా కంటిన్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ మీద తన ఏజ్, ఇమేజ్ కి తగ్గ రోల్స్ చేస్తూనే సోషల్ మీడియాలో మాత్రం స్టిల్ హాట్ అన్న ఇమేజ్ ని మెయింటైన్ చేస్తున్నారు. గ్లామర్ ఇమేజీ అమ్మడికి ఇంకా ఆఫర్స్ తెచ్చిపెడుతోంది. తాజాగా ఒక క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేశారు ఈ బ్యూటీ. సూర్య హీరోగా, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు శ్రియా. కొన్ని కీ సీన్స్ తో పాటు ఒక సాంగ్ లో కూడా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో మళ్లీ సౌత్ లో బిజీ అవుతానన్న నమ్మకంతో ఉన్నారు ఈ బ్యూటీ. తల్లి పోస్ట్కి ప్రమోట్ అయిన తరువాత కెరియర్ పరంగా అలియా భట్ స్లో అవుతారేమో అనుకున్నారు సినీ జనం. కానీ అలియా మాత్రం ఆ అంచనాల్ని తల్లకిందులు చేసేస్తూ దూసుకుపోతున్నారు. పెళ్లి తరువాత ప్రొఫెషనల్ స్పీడ్ పెంచేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కూడా అదే జోరు కంటిన్యూ చేస్తున్నారు. ప్రెజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 ప్లేస్ కి పోటీ పడుతున్న బ్యూటీ అలియా భట్. ఆల్రెడీ నార్త్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ భామ ప్రెజెంట్ సౌత్ మీద కూడా సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారు. అంతేకాదండోయ్, ఆల్రెడీ నేషనల్ లెవెల్లో రీచ్ ఉంది కాబట్టి ఇప్పుడు గ్లోబల్ టార్గెట్ తో ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అలియా భట్. ప్రెగ్నెంట్ గా ఉండి కూడా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అలియా డెడికేషన్ కి వెస్ట్రన్ మేకర్స్ ఫిదా అయిపోయారు. అందుకే హాలీవుడ్ నుంచి కూడా ఇప్పుడు ఆలియాకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తాజాగా గ్లామర్ వరల్డ్ లో మరో బిగ్ స్టెప్ కి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. మోడలింగ్ వరల్డ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే పారిస్ ఫ్యాషన్ వీక్ లో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది సీనియర్ బ్యూటీ ఐశ్వర్యరాయ్తో కలిసి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు అలియా భట్. హాలీవుడ్ తారలు మాత్రమే కనిపించే పారిస్ ఫ్యాషన్ వీక్ కి అలియాకు ఆహ్వానమందడం గ్రేట్ అచీవ్మెంట్ అంటున్నారు బీటౌన్ క్రిటిక్స్. అంతేకాదు, ఈ షో తర్వాత హాలీవుడ్ నుంచి అలియాకు మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఒకవైపు అలియా మిషన్ గ్లోబల్ అంటూ దూసుకుపోతుంటే సీనియర్ బ్యూటీ కరీనా మాత్రం పూర్తి ఆపోజిట్గా థింక్ చేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూస్లో వెస్ట్రన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఈ బ్యూటీ. పెళ్లి తరువాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు సీనియర్ బ్యూటీ కరీనా కపూర్. ప్రెజెంట్ డిజిటల్ ప్రాజెక్ట్ ది బకింగ్హామ్ మర్డర్స్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. లేడీ ఓరియంటెడ్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్తో డిజిటల్లోనూ తనదైన మార్క్ చూపించడానికి రెడీ అయిపోతున్నారు. ది బకింగ్హామ్ మర్డర్స్ ప్రమోషన్లో బిజీగా ఉన్న కరీనా కపూర్ తన కెరియర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. సాధారణంగా బాలీవుడ్లో టాప్ ప్లేస్కొచ్చిన హీరోయిన్స్ అంతా 1-2 సినిమాలైనా హాలీవుడ్లో చేశారు. కానీ కరీనా మాత్రం అలాంటి ప్రయత్నమే చేయలేదు. హాలీవుడ్ మూవీస్లో నటించకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకి ఎంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారో తెలుసా? ఇన్నేళ్ల కెరియర్లో ఇంగ్లీష్ సినిమా చెయ్యాలి అన్న ఆలోచనే తనకు రాలేదట. బాలీవుడ్లో వచ్చిన స్టార్డంతో తాను ఫుల్ ఖుషీగా ఉన్నానంటున్నారు బెబో.
కొద్ది రోజులుగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్న కరీనా కమర్షియల్ జానర్లో కూడా సినిమాలకు రెడీ అన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా, రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సింగం అగైన్ సినిమాలో యాక్షన్ రోల్లో నటిస్తున్నారు ఈ భామ. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోవాలంటే ఖాన్స్ బరిలో దిగాల్సిందే అన్నది ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం. కానీ రీసెంట్ టైమ్స్లో ఆ లెక్కలు మారిపోతున్నాయి. ఖాన్స్ నటించిన సినిమాలు కూడా బిగ్ నెంబర్స్ కనిపించట్లేదు. మరి ఈ టైంలో 2024 క్యాలెండర్ని ఖాన్స్ మిస్ చేయడం గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. లాస్ట్ ఇయర్ 3 సినిమాలతో అలరించిన షారుఖ్ ఖాన్ ఈ ఏడాదిని కంప్లీట్ గా వదిలేశారు. డంకీ రిలీజ్ తర్వాత మళ్లీ బ్రేక్ తీసుకున్న బాద్షా ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ ఏడాది షారుఖ్ నుంచి సినిమా వచ్చే ఛాన్స్ లేదు. లాస్ట్ ఇయర్ టైగర్ 3తో నిరాశపరిచిన సల్మాన్ కూడా 2024 క్యాలెండర్ని స్కిప్ చేస్తున్నారు. షార్ట్ బ్రేక్ తర్వాత సికిందర్ సినిమా స్టార్ట్ చేసిన భాయిజాన్ ఈ ఇయర్ ఆ సినిమాని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు బాలీవుడ్ ఆడియన్స్. లాల్ సింగ్ చడ్డా రిలీజ్ తర్వాత బ్రేక్ తీసుకున్న ఆమిర్ ప్రెజెంట్ సితారే జమీన్ పర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఫ్యాన్స్ ని లాల్ సింగ్ చడ్డా ఫెయిల్యూర్ మరచిపోయేలా చేయడానికి జెట్ స్పీడ్ తో సినిమాను పూర్తి చేస్తున్నారు. అమీర్ రిలీజ్ విషయంలో కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. డిసెంబర్ క్యాలెండర్ ఆల్రెడీ లాక్ అయిపోవడంతో అమీర్ రావడం కూడా కష్టంగానే ఉంది అంటున్నారు క్రిటిక్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.2 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.